క్యాలరీస్ ఎలా ట్రాక్ చేయాలా డైలీ? ముందుగా మీరు హెల్తీఫై మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు సపరేట్గా కుకింగ్ చేసుకోలేరు కాబట్టి క్యాలరీస్ ట్రాక్ చేసేది చాలా సింపుల్. ప్లేట్ని పెట్టుకుని ట్రేస్ 0 వేసాను. ఇంట్లో ఏది కుక్ అయి ఉంటే అది అమ్మకి చెప్పండి చపాతీలలో ఆయిల్ వాడకండి అని. నేను ఏం చేసిన 4 చపాతీలు తీసుకున్నా. ప్రతి ఒక్కరి ఇంట్లో చపాతీలు డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేయాలా, ఎన్ని గ్రామ్స్ వచ్చింది, 115 గ్రామ్స్. యాప్లోకి వెళ్ళి నేను లంచ్ చేస్తున్నా కాబట్టి రోటీ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా, గ్రామ్స్ ఉన్నాయరా, గ్రామ్స్ పెట్టుకొని 115 గ్రామ్స్ యాడ్ టు లంచ్. ప్రోటీన్ కోసము నేను బాయిల్ ఎగ్స్ తీసుకున్నా. బాయిల్ ఎగ్స్ని ఎంత వచ్చింది, 136 గ్రామ్స్. యాప్లోకి వెళ్ళి బాయిల్ ఎగ్స్ సెర్చ్ చేసినామా, గ్రామ్స్ అని వస్తుంది, 136 గ్రామ్స్. డన్. ఇంట్లో కూరగాయలు అయితే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు సపరేట్గా వండుకోలేరు కూరగాయలని. అందుకని అమ్మకి చెప్పుంది, ఎవరైతే మీ కుకింగ్ చేస్తారో ఇంకా ఆయిల్ తక్కువ అంటే తక్కువ వాడండి. ఎందుకంటే ఇలా ఆయిల్ ఎక్కేస్తే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అదే నువ్వు ఆయిల్ తక్కువ వాడినావు అంటే ఇలా క్యాలరీస్ ఉండవు. వెజిటేబుల్స్లో తక్కువ అంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఆలుగడ్డ ఇవన్నీ ఇట్లా అంటే ట్రాక్ చేయబడుతుంది అని ఎట్లే ఒక 20-30 క్యాలరీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి ట్రాక్ చేసే అవసరం లేదు. సింపుల్, దట్స్ ఇట్. క్యాలరీస్ ట్రాక్ చేసుడు చాలా ఈజీ అయిపోయింది. 471 క్యాలరీస్ ఎగ్స్ రోటీ. నేను క్యాలరీస్ ఎక్కువ క్యాలరీస్ ఎంత ఒక 40 క్యాలరీస్ ఉంటాయి. కూరలో ఎక్కువ ఉంటాయి. అంత ఎక్కువ తీసుకునే అవసరం లేదు, అంత ట్రాక్ చేసే అవసరం లేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. చాలా సింపుల్ క్యాలరీ ట్రాక్ చేసుడు. ఇంతే. అర్థమైతే ఫాలో చేసి మర్చిపోకుండా.